ఈ రోజు ఆపన్నహస్త మిత్ర బృందం గజ్వేల్ వారి 96వ ఆర్థిక సహాయ కార్యక్రమం సిద్దిపేట పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో జరిగింది. సిద్దిపేట జిల్లా పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో జీవిస్తున్న బండ్ల నిషిత్ ఈ మధ్యనే బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు. ఇతడు ఎంతో మంది విద్యార్థులకు కరాటే విద్యను నేర్పేవాడు. అనుకోకుండా ఈ మధ్యలో జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్తే బ్రెయిన్ ట్యూమర్ గా నిర్ధారణ అయింది. దీంతో వాళ్ళ కుటుంబం ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తండ్రి ఫోటోగ్రాఫర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉన్నట్టుండి ఈ వ్యాధి ఉందని తెలుసుకుని లక్షల్లో కూడుకున్న వైద్యం ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇన్ని రోజులు రూపాయి దాచుకున్న వాళ్ళ శక్తి మేరకు వైద్యం చేయించారు. ప్రస్తుతం ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కాబట్టి ఇంటికి తెచ్చి ఉన్న ఆ చిన్నపాటి గదిని ఒక దవాఖానాగా మార్చి వైద్య సేవలు అందిస్తున్నారు. తల్లిదండ్రులు సేవ చేయడంతో బయట నుంచి వచ్చే ఆర్థిక పరిస్థితులన్నీ మూసుకున్నాయి. ఏమి చేయాలో అర్థం కాక కుటుంబ సభ్యులంతా వాళ్ళ కొడుకును బతికించాలని కోరుకుంటున్నారు. ఈ విషయం బృందంలోని ఒక సభ్యుల ద్వారా తెలుసుకుని వారికి తమ వంతు సహాయంగా 20,000 వరకు వారి కుటుంబ సభ్యులకు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాచికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరు శ్యామ్, సహాయ కార్యదర్శి కులిచెల్మి స్వామి, సభ్యులు అనిల్, రాజు, కృష్ణ, శ్రీకాంత్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అధ్యక్షులు పాచికంటి బాలచంద్రం మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన గజ్వేల్ అపన్నహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో 96వ కార్యక్రమం గజ్వేల్ సిద్దిపేట టౌన్లో ప్రశాంత్ నగర్ అనే కాలనీలో ఇక్కడ మనం ఒక నిరుపేద కుటుంబం ఆయన పాపం తండ్రి కూడా ఫోటో స్టూడియో వేసుకుంటూ ఆయన బతుంటే వాళ్ళకు 2 బాబులు ఉన్నారు. ఆ బాబు కూడా వాళ్ళ చేతికి పాపం 10th అయిపోయి మొన్ననే ఐటీఐ కూడా జాయిన్ అయ్యిందట. అనుకోకుండా ఆయన కాలేజీకి వెళ్తుండగా ఏదో మామూలుగా తండ్రి ఏదో చేసుకున్న పని చేసుకుని పోతుంటే ఆయనకు చూస్తుండగానే నోట్లోకి వెళ్ళి పురుగులు రావడం, పడిపోవడం చూసి తండ్రి హాస్పిటల్ తీసుకుపోతుంటే ఆ బాబు కూడా ఏదో హాస్పిటల్లో చెక్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ కానీ దాని డాక్టర్ నిర్ధారించడం జరిగింది. చూస్తుంటే ఆ నిర్ధారణ చూసాక దాని డాక్టర్లు దీన్ని టెస్ట్కి ఎంత ఏం కదా చూస్తే వాళ్ళ కనీసమైన 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. చూసి దాని ద్వారా మేము మీడియా ద్వారా కానీ మా అపన్నహస్త మిత్రులు అనిల్ గారు ఇక్కడ తెలుసుకొని సిద్దిపేట వాస్తవాలు ఈ బాబుకి ఇట్లా ఉంది, మనం మరీ పేదరికం ఉంది, మా నాన్న కూడా ఫోటో స్టూడియో ఉండు, వాళ్ళు మామూలు వాళ్ళంతా వాళ్ళు బతుకునే విధానం ఉంది సార్, మనం ఎంతో కొంత హెల్ప్ చేద్దాం మన గ్రూప్ ద్వారా అంటే ఈరోజు ఇక్కడికి వచ్చి మా వంతు సహాయంగా ఒక 20,000 రూపాయల బాబుకి ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కూడా ఆ బాబుకు ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి మనం కూడా ఏ సంస్థలు ఉండని ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరుండి ఆ బాబుకు మనం ఎంతో కొంత సహాయం చేసి ఆ బాబును కూడా మళ్ళీ మనలో కలుపుకోవాలని ప్రయత్నం చేద్దాం. అందరము మీరందరూ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళ శక్తి మేరకు 15 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఇంకా అన్కాన్సన్ట్రేషన్లో ఉన్నారు. ఈ 2 రోజుల నుంచి కొద్దిగా కనురెప్ప లైటింగ్ కొట్టడం కొద్దిగా గమనించడం జరుగుతుందట. అది ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. హాస్పిటల్ ఉంటే లక్షలు పెట్టలేని స్థాయికి ఉన్న స్థాయి అంతా వాళ్ళ ఉన్న తోచిన విధంగా పెట్టి హాస్పిటల్ వాళ్ళ సూచన మేరకే వాళ్ళ ఇల్లునే ఒక ఆసుపత్రిగా తయారు చేసి ఈ బాబుకు వైద్యం అందిస్తున్నారు. వాళ్ళ శక్తి మేరకు రోజు గడవాలంటే ఆయనకు సేవ చేయాలి, బయటికి పోవాలంటే పని చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవడం లేదు. వాళ్ళు మొత్తం పాపం ఇంటికే పరిమితం అయ్యారు. ఆర్థికంగా చాలా బీద పరిస్థితి. వాళ్ళకి ఏ రకమైన ఎవరైనా ఆదుకోవాలని వాళ్ళ శక్తి మేరకు ఎవరెవరో తెలిసిన చెప్తున్నారు. మన ఆపన్నహస్త మిత్ర బృందంలో అనిల్ కూడా ఒక సభ్యుడే, సిద్దిపేట వాసి. అతని ద్వారా మనం తెలుసుకొని మన సంస్థ ద్వారా నేను చేసే కార్యక్రమంలో భాగంగా ఇది 96వ సహాయ కార్యక్రమం. ఒక 20,000 రూపాయలు వారి కుటుంబానికి వచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చూసి కొద్దిగా ప్రతి ఒక్కరు కొంత ఆదుకుంటే వారికి ఎంతో సేవ చేసినట్టు ఉంటుంది. వీళ్ళకి సహాయం చేయాలని అనుకుని చెప్పగానే సకాలంలో మా మిత్రులు సిద్దిపేటలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కలిసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ.